హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీస్ హోమ్ గార్డెన్. మీ లక్ష్మి. ఈరోజైతే మనం అర్థమైపోతుంది కదండి, డ్రాగన్ ఫ్రూట్స్ అయితే మళ్ళీ వచ్చేసాయి. మన మనకి సెప్టెంబర్ లాస్ట్లో ఎన్ని అయితే వచ్చాయి అనేది మీకు అయితే చూపిస్తానండి. ఇంతకుముందు కూడా చెప్పాను కదండి, మనం ఎన్ని కాయలు అయితే హార్వెస్ట్ చేసుకుంటాం అనేది అయితే మీకు ఎప్పటికప్పుడు అయితే చూపిస్తానని. అలాగే ఈరోజు ఎన్ని కాయలు అయితే మనం హార్వెస్ట్ చేసుకున్నాం అనేది కూడా మీకు చూపిస్తానండి. చాలా చక్కగా అయితే మనం పెంచుకోవచ్చు డ్రాగన్. పింక్ అండ్ వైట్ ఫ్రూట్స్ అయితే మనం ఎప్పటికప్పుడు ఇలా హార్వెస్ట్ చేసుకోవచ్చు. ముందుగా అయితే చూడండి, మనకి డ్రాగన్ ఫ్రూట్స్ ప్లాంట్కి అయితే ఫ్రూట్స్ ఎలాగ వచ్చేసాయో చాలా చక్కగా అయితే వచ్చాయని. ఇంతకుముందు మనం 65 కాయల వరకు మనం హార్వెస్ట్ చేసుకున్నామండి. పెద్ద హార్వెస్ట్ అయితే 30 ఒకసారి, 35 ఒకసారి, అలా మొత్తం 65 కాయలు అయితే మనం హార్వెస్ట్ చేసుకున్నాము. ఇప్పుడైతే చాలా చక్కగా అయితే వచ్చేసాయి. అవి కూడా ఎన్ని వచ్చాయి అనేది కూడా మీకు చూపిస్తాను చూడండి. పింక్ వైట్ కూడాను, అలానే బడ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి చూసారా. మనకి ఇయర్ అయితే మొత్తం ఎన్ని వస్తాయి అనేది కూడా మీకు చూపిస్తానండి. చాలా చక్కగా మనం టెర్రస్ మీద పెంచుకోవచ్చు కుండీలో ఈజీగాను. డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఈసారి మేము చాలా ఎక్కువ అయితే ఫ్రూట్స్ తీసుకున్నామండి. చాలా హ్యాపీగా అనిపించింది. మా పిల్లలు అయితే చాలా ఆనందపడుతున్నారు ఈ ఫ్రూట్స్ తినడానికి. అయితేను హెల్దీ ఫ్రూట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు డ్రాగన్ ఫ్రూట్. చూసారా, ఒక ఫ్రూట్ వచ్చింది, అలానే పక్కన ఇంకొక బడ్, ఇంకొకటి అయితే పండు బారిపోయింది చూసారు కదా. అలా ఒక్కొక్కసారి అయితే అవుతూ ఉంటాయండి. ఆ పండు బారిపోయిన మొగ్గనైతే మనం తీసేసామనుకోండి, పక్కన ఉన్న ఫ్లవర్ అయితే బాగా వస్తుంది. ఈలోపు మనం హార్వెస్ట్ కూడా చేసుకోవచ్చు ఫ్రూట్స్ని అయితేను. ఇది వైట్ కలర్ అండి, వైట్ కలర్ డ్రాగన్ ఫ్రూట్. ఇది కిచెన్ వేస్ట్లో వేసిన మొక్క అండి. మనకైతే ఫ్రూట్ వచ్చింది, పక్కనే బడ్ కూడా ఉంది కదండి. అది ఒక 2 డేస్లో అయితే మనకి విచ్చుకుంటుంది. ఇది పింక్ కలర్ చూడండి, ఈసారి తక్కువ వచ్చాయి కదండి. ఇదివరకు మనం 35 కాయలు హార్వెస్ట్ చేసినప్పుడు అయితే మనకి కొంచెం చిన్న సైజ్ అయితే వచ్చాయి. ఇప్పుడు చూడండి, చాలా పెద్ద సైజ్ అయితే వచ్చాయి. ఇది పింక్ కలరు డ్రాగన్ ఫ్రూట్స్. ఇవి కూడా ఈసారి వచ్చినాయి అన్నీ కూడా చాలా పెద్దగానే వచ్చాయండి. టేస్ట్ అయితే అసలు తగ్గేదే లేదండి, చాలా బాగుంది టేస్ట్ అయితేను. ఫ్రూట్స్ చూడండి చాలా బాగున్నాయి. మనకి ఎప్పుడు ఎక్కువ ఫ్రూట్స్ వచ్చినప్పుడు అయితే మనకి కాయ సైజ్ అయితే తగ్గుతుందండి, చిన్నగా వస్తుంది. ఎక్కువగా వచ్చినప్పుడు మనకి ఇలా తక్కువగా వచ్చినప్పుడు అయితే మనకి కొంచెం డ్రాగన్ ఫ్రూట్ అయితే బాగా పెద్దదయ్యి మనకి సైజు కూడా బాగుంటుంది. అలానే ఎప్పటికప్పుడు మనం ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి, కంపోస్ట్ కానీ లిక్విడ్స్ కానీ. అలా మనం క్రాప్ అయిపోయిన తర్వాత అయితే మనం హార్వెస్ట్ చేసిన తర్వాత ఇచ్చామనుకోండి, మనకి జనవరి వరకు కూడా మనకి ఫ్రూట్స్ అయితే తీసుకోవచ్చు. ఇప్పటి వరకు అయితే మనం నెలకి 2 సార్లు అయినా సరే మనం హార్వెస్ట్ అయితే చేసుకుంటున్నాము. మీకైతే చూపిస్తున్నాను కదండి ఎన్ని అయితే వచ్చాయి అనేది. అయితేను మనం బయట కొనుక్కొని తినాలంటే కొంచెం కష్టమే. మన ఇంట్లో మనం పండించి మన పిల్లలు పెడితే ఆనందమే వేరు కదండి. ఈ ఫ్రూట్ అయితే చూడండి చాలా లోపలికైతే ఉంది. కొంచెం కోసేటప్పుడు అయితే గుచ్చుకోవడం అయితే జరిగిందండి. అయినా సరే మనకి కాయని చూసేటప్పటికి ఆ ముళ్ళు గుచ్చుకున్న బాధ అయితే మర్చిపోతాం కదా. అలా ఉంది పరిస్థితి అయితేను. ఇవి కొంచెం పైన ఉన్నాయండి, పర్లేదు. ఇవైతే బాగానే కోసేసాము. డ్రాగన్ ఫ్రూట్స్ అయితే చాలా చక్కగా అయితే మనం హార్వెస్ట్ చేసుకోవచ్చండి. ఈ ఫ్రూట్ వచ్చేసరికి మనకి ఫ్లవర్ నుంచి ఫ్రూట్ అయ్యే వరకు అయితే మనకి 45 డేస్ వరకు పడుతుందండి. ఈ విధంగా ఎన్ని కాయలు వచ్చాయి తెలుసా అండి. ఆల్రెడీ 2 కాయలు అయితే మా వాళ్ళు తినేశారు, ఇంకా ఉండలేక వీడియో తీసే వరకు కూడా ఆగలేదు. పిక్ కలర్వి మొత్తం 11 కాయలు అయితే వచ్చాయండి. 11 కాయలు అంటే ఏం తక్కువ కాదు కదండి.
ఇంతకుముందు మనకి 65 కాయలు, ఇప్పటికి 11 అంటే 76 కాయల వరకు మనకి హార్వెస్ట్కి వచ్చాయి. అలానే బడ్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ కూడా ఉన్నాయండి, అవి కూడా చూపిస్తాను. ఇవండి ఇప్పటివరకు అయితే మనకు వచ్చిన డ్రాగన్ ఫ్రూట్స్ అయితేనే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.